ఈ 84వ కీర్తన కోరాహు కుమారులు రాసిన కీర్తనగా దానిపైన ఇంట్రొడక్షన్ ఇవ్వడం జరిగింది, పరిచయం చేయడం జరిగింది. కోరాహు అనే వ్యక్తి, అభిరాము, దాతాను, ఓను అనే ఒక నలుగురు కలిసి మోషే మీద, అహరోను మీద తిరుగుబాటు చేస్తారు. వీళ్ళంతా కూడా కోరాహు లేవి సంతతికి చెందినవాడే. లేవి గోత్రాన్ని దేవుడు తనకు పరిచర్య చేయడానికి ఏర్పాటు చేసుకున్నాడు. 12 గోత్రాల్లో లేవి గోత్రాన్ని తన సేవ కొరకు దేవుడు సపరేట్ చేసుకొని, లేవి గోత్రంలో మళ్ళా యాజకులు వేరు, ప్రధాన యాజకులు వేరు, కోరాహీయుల వంశస్థమని. సో ఇలా రకరకాలుగా దేవుడు ఏం చేశాడంటే వాళ్ళని కేటగరైజ్ చేసి ఏ పని వాళ్ళకు అప్పచెప్పాడు. అందరూ అన్ని పనులు చేయకూడదు, మొరారీయులు, కోరాహీయులు. సో వీళ్ళందరూ కూడా ఏంటంటే వారికి అప్పగించిన పనులలో వాళ్ళు జాగ్రత్తగా ముందుకెళ్తూ ఉండాలి. ఈ కోరాహు ఏం చేశాడంటే, కోరాహు, అభిరాను, దాతాను అనేటువంటి ఒక ముగ్గురు, ఇంకొక వ్యక్తి సహాయం ఓను తీసుకొని నలుగురు కలిసి ఒక 250 మంది దాకా సుమారున వీళ్ళు పోగేసి మోషేకు, అహరోనుకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు. ఏమనంటే, ఎంతసేపు నువ్వే యాజకుడిగా చేస్తావా? దేవుడు నీతోనే మాట్లాడతాడా? దేవుడు మాతో మాట్లాడ్డా? దేవుడు మమ్మల్ని ఎన్నుకొనలేదా? దేవుడు మమ్మల్ని లేవి వంశంగా గుర్తించలేదా? ఎంతసేపు దేవుడు నీతోనే మాట్లాడతాడా? మాతో మాట్లాడ్డా? మేము యాజకత్వం చేయకూడదా? మేము వెళ్ళి ప్రజలకు ఇవి చేయకూడదా అని ఒక తిరుగుబాటు స్వభావాన్ని కనపరిచినప్పుడు మోషే వారిని పిలిచి అంటాడు, ఇన్ని గోత్రాలలో మన గోత్రాన్ని, లేవి గోత్రాన్ని దేవుడు ఎన్నుకున్నది మనకు గొప్ప ధన్యత. అసలు మనల్ని దేవుడు తన పరిచర్య కొరకు పిలుచుకున్నదే గొప్ప ధన్యత. మరలా దానిలో నువ్వు యాజకత్వం కోరుతున్నావా? అది కరెక్ట్ కాదు, రా మాట్లాడదాము. దేవుడు చెప్పినటువంటి పద్ధతుల్లో మనం వెళ్దామంటే మేము రాము, పో, నీకు జవాబు చెప్పవలసిన అవసరం లేదు, పో అని అన్నప్పుడు మోషే దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థించినప్పుడు దేవుని యొక్క ఆలోచన వారికి తెలియజేద్దామన్న వాళ్ళు వినలే. వాళ్ళంతా కూడా రోజు రోజుకి సమాజాన్ని కూడగడుతున్నారు, గుంపును తయారు చేస్తున్నారు. దైవజనుడైన మోషేకి, అహరోనికి వ్యతిరేకంగా చేస్తున్న సమయంలో మోషేకు దేవుడు చెప్పాడు, నువ్వు కంగారు పడకు, నేను ఆల్రెడీ ఏర్పరిచినటువంటి పద్ధతిలో వాళ్ళు తప్పుతున్నారు కనుక ఈ యొక్క వ్యాధి లాంటి ఆలోచన అందరికీ ప్రాకుతుంది కనుక ఇప్పుడు వారు నేను కట్టడి చేయబోతున్నాను. వాళ్ళందరి దగ్గర నుంచి ఎవరెవరు వాళ్ళతో ఉండాలనుకున్నారో వాళ్ళతో ఉండనేమో, ఎవరు వాళ్ళతో ఉండకుండా నీ పక్కన లేకపోతే దేవుని చట్టం పక్కన ఉంటారో వాళ్ళని ఉండనిమన్నప్పుడు మోషే చెప్పాడు, ఆ దుష్టుల గుడారములలో నుంచి దగ్గర నుంచి మీరు వెళ్ళిపోవాలనుకున్నవారు, ఎందుకంటే దేవుడు ఒక ఉగ్రత వారి మీద తీసుకొని రాబోతున్నాడు అన్నప్పుడు అనేక మంది వారితో ఉన్నప్పటికీ ఆ టైంలో ఎప్పుడైతే మోషే ఈ మాట చెప్పాడో అందరూ కూడా ఏం చేశారంటే వాళ్ళ గుడారాల నుంచి, వాళ్ళ ఇంటికి దగ్గరలో నుంచి, వాళ్ళు వేసుకున్న గుడారాల నుంచి దగ్గర నుంచి అందరూ దూరంగా వెళ్ళిపోయారు. అక్కడ 250 మంది దాకా మిగిలిపోయారు, ఒక 200 మంది వరకు మిగిలిపోయారు. అయితే కోరాహు ముఖ్యమైన వ్యక్తిగా కనబడుతున్నాడు సంఖ్యాకాండం 16వ అధ్యాయంలో. ఈ కోరాహు కుమారులు ఉన్నారు. తండ్రి చెప్పాడు కాబట్టి మనం కూడా తండ్రిలో వెళ్ళాలి, తండ్రి బాటలో వెళ్ళాలని వాళ్ళు నిర్ణయించుకోలే. తండ్రి చేస్తుంది పొరపాటు, తండ్రి దైవ నిర్ణయానికి వ్యతిరేకంగా వెళ్తున్నాడు, అనవసరంగా ప్రజల్ని రెచ్చగొడుతున్నాడు అని తండ్రితో ఏకీభవించకుండా వాళ్ళ గుడారాల నుంచి బయటికి వెళ్ళిపోయారు. కోరాహు కుమారులు బయటికి వెళ్ళిపోయారు. బైబిల్ చెప్తుంది సంఖ్యాకాండం 26వ అధ్యాయం 11, 12 వచనాల్లో కోరాహు కుమారులు చనిపోలేదు అగ్నిలో. దేవుడు అగ్ని వారి మీద కుమ్మరించినప్పుడు భూమి నెర్రలు విడిచి భూమి భూకంపంలాగా వచ్చి భూమిలా విడిపోయినప్పుడు అందరూ దానిలో పడ్డారు, మరలా భూమి మూసుకుపోయింది. సో అప్పుడు దాకా వాళ్ళతో ఉన్న వారిలో ఎప్పుడైతే ఈ వార్త వినంగానే అందరూ అటు ఇటు చెల్లాచెదిరే వెళ్ళిపోయారు, దూరంగా వెళ్ళిపోయారు. ఆ మిగిలిపోయిన గుంపు అలాగే ఉంది. అయితే కోరాహు తప్పు చేస్తున్నంత మాత్రం నా తండ్రి చెప్పాడు కాబా అని చెప్పి తండ్రికి ఆయన ఒత్తాస పలకలేదు, కానీ దేవుని పక్షమందు నిలబడడానికని ఏం చేశాడంటే ఆయన, చూడు బ్రదర్, ఏమంటున్నారా బ్రదర్? థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. ఆయన మాట వినకుండా వెళ్ళిపోయాడు.
వాళ్ళ తల్లిదండ్రులు, వారి బంధువులు, వారితో ఏకీభవించిన వారందరూ వాళ్ళ కళ్ళ ముందే చనిపోతున్నప్పుడు వీరు దూరం నుండి చూస్తున్నప్పుడు ఒక పక్కన తమ బంధువుల్ని కోల్పోతున్నాము, తన తల్లిదండ్రులు కోల్పోతున్నామన్న బాధలో వీళ్ళు ఉన్నారు. అయితే దేవుని యొక్క సత్యాన్ని అర్థం చేసుకొని ఆ రోజు నుంచి వాళ్ళు దేవుణ్ణి ఆరాధించేవారిగా మార్చబడ్డారు. చెప్పండి, ఏం చేసేవారిగా? చెప్పాలి గట్టిగా, మీరు చెప్పట్లేదు గట్టిగా. ఒకవేళ ఆ పొజిషన్లో మనం ఉంటే ఏం చేస్తాం? ఆ పొజిషన్లో మన వాళ్ళు ఉంటే ఏం చేస్తారు? మనము తిరుగుబాటు చేసే వాళ్ళగా మారుతామా? గునిగే వాళ్ళగా మారుతామా? సనిగే వాళ్ళగా మారుతామా? కోప్పడే వాళ్ళగా మారుతామా? ఎలా మారుతాం? అరే, మన వాళ్ళే మన కళ్ళ ముందు చనిపోతున్నారు కదా. అయితే వాళ్ళు ఆ రోజు నుంచి వాళ్ళు ఆరాధికులుగా మార్చబడ్డారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సౌండ్ తగ్గించండి, ఇంకా తగ్గించు. ఓకే, రైట్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో ఇక్కడ ఏం జరిగిందంటే, ఎప్పుడైతే వాళ్ళు ఆ యొక్క ఉగ్రతను చూశాక దేవుని శక్తిని వాళ్ళు గ్రహించిన తర్వాత ఏమయ్యారంటే, వాళ్ళు దేవుణ్ణి ఆరాధించే వారిగా మార్చబడ్డారు. దేవుని గురించినటువంటి అనేకమైన పాటలు వాళ్ళు రాసేవాళ్ళుగా మారారు. దావీదు కాలం వచ్చే వరకు అప్పుడు ఉన్న కోరాహు కుమారులు లేరు, కానీ వారి బిడ్డలు వాళ్ళ బిడ్డలు అందరూ ఏమైపోయారంటే కోరాహు కుమారులుగా పిలువబడ్డారు. కోరాహు కుమారులుగా వాళ్ళు ఎన్నుకోబడ్డారు. వాళ్ళు దావీదు కాలంలో దేవాలయంలో వాయిద్యాలు వాయించేవారు గాను, ఆరాధన నడిపించేవారు గాను, పాటలు రాసేవాళ్ళు గాను, గేట్ కీపర్స్ గాను, వచ్చేవారికి లోపలికి వెళ్తున్నప్పుడు క్రమంగా నడిపించేవారు గాను. ఈ కోరాహు కుమారులు వారి జీవితకాలం అంతా కూడా దేవుని సేవ చేయడానికి, ఆరాధన చేయడానికి తమను తాము తమ జీవితాలని అప్పగించుకున్నవారు. అందుకే దావీదు కూడా తాను ఈ యొక్క దేవాలయపు ఆర్డర్ని, క్రమాన్ని ఏర్పరిచినప్పుడు ఈ కోరాహు కుమారులు, అంటే ఆ కోరాహు తర్వాత వారు వచ్చిన సంతానం, వారి బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారంతా ఆరాధికులుగా ఏర్పాటు చేయబడ్డారు. వాళ్ళనే దేవాలయంలో మ్యూజిషియన్స్ గాను, పాటలు పాడేవారు గాను, వాయిద్యాలు వాయించేవారు గాను, రకరకాల కార్యక్రమాలు, ఆరాధనకు సంబంధించిన వాటిల్లో ఇన్వాల్వ్ చేయడానికి దావీదు ఆ రోజు ఏర్పాటు చేశారు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఇది వాళ్ళకున్నటువంటి బ్రీఫ్ హిస్టరీ మీకు మధ్యలోకి తీసుకొని వచ్చాను. ఇది వాళ్ళకున్నటువంటి ఒక చిన్న చరిత్ర. ఇప్పుడు అలాంటి వారు రాసిన 11 కీర్తనలు వాళ్ళు రాశారు. కోరాహు కుమారులు కీర్తనలు 11 మెన్షన్ చేయబడ్డాయి మన కీర్తనల గ్రంథంలో. దానిలో ఒక కీర్తన ఏమిటంటే 84వ కీర్తన. వీళ్ళు చూడండి, వాళ్ళు దేవునితో మాట్లాడే విషయంలో, దేవుణ్ణి ఆరాధించే విషయంలో, దేవునితో వాళ్ళు నడుచుకునే విషయంలో ఎలాంటి అనుభవాన్ని కలిగి ఉన్నారో, దేవుణ్ణి వాళ్ళు ఎలా చూస్తున్నారో, ఎలా ప్రేమిస్తున్నారో మనం చూడొచ్చు. 84వ కీర్తన 1వ వచనం నుండి, సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు, యెహోవా మందిరావరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి. వీరేం చెప్తున్నారంటే, దేవా, జనరల్గానే దేవాలయము దగ్గరే రాత్రి పగలు ఉండేవారికి దాని విషయంలో బోర్ కొట్టాలి. మీరు 2 రోజులు మీటింగ్కి వెళ్తే ఆటోమేటిక్గా మైండ్ ఏం పోతాం రా భయ్, ప్రతిరోజు మీటింగే కదా, ప్రతి వారం మీటింగే కదా అంటే జనరల్గానే మీరు ఏమైపోతారు, క్యాజువల్ చేసేస్తారు, దాన్ని ఆసక్తిని కోల్పోతారు. 40 రోజులు మీటింగ్స్ పెడితే దానిలో 10 రోజులు 15 రోజులు కరెక్ట్గా వెళ్ళా, మీటింగ్ రాబోయి ఏ రోజు పోయినా అదే మీటింగ్ అంటాం. నెల రోజులు కరెక్ట్గా పోవాలంటే అమ్మో మా వల్ల కాదండి, ఒక నెల రోజుల్లో ఒక రోజు రమ్మంటే చెప్పండి వస్తాం, లేదా 2 వారాలంటే ప్రతి వారం మా వల్ల కాదు. అలాంటి సమయంలో వీళ్ళు ఎప్పుడు దేవాలయం దగ్గరే ఉండేవారు. వాళ్లకు దావీదు ఏర్పరిచినటువంటి సిస్టమ్ కానీ, మొదటి నుంచి వాళ్ళు గుడారం దగ్గర కానీ దేవుని ఆరాధించేటువంటి పొజిషన్లో ఉన్నప్పటికీ దేవుడి మీద, దేవాలయం మీద వాళ్ళకున్న తృష్ణ, ఆశ ఎక్కడా తగ్గలేదు. వాళ్ళు ఏం చెప్తున్నారు, నీ ఆవరణము చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుతుంది. చెప్పండి గట్టిగా. మీరు ఇంత మెల్లింగ్ చెప్తారు, ఎందుకంటే మనకు అలాంటి ఆశ తక్కువ కాబట్టి తక్కువగానే వస్తుంది వాయిస్. గట్టి చెప్తాం, ఎలాంటి ఆశ కలిగి ఉన్నారు, నీ మందిర ఆవరణములను చూడవలనని ఎంతో ఆశపడుతున్నాం. ఎంతో, ఎందుకంటే మా దృష్టిలో, మా ఆలోచనలో నీ మందిరములు, నీ నివాసములు ఎంతో రమ్యమైనవి, ఎంతో గొప్పవి, నీ సన్నిధిలో ఎంతో ఆనందం ఉంది అని చెప్తున్నాడు. 3వ వచనం చూద్దాం. సైన్యములకు అధిపతియగు యెహోవా, నా రాజా
నా దేవ, నీ బలిపీఠము నొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను, పిల్లలు పెట్టుటకు వానకోవెలకు గూటి స్థలము దొరికెను. ఇక్కడ రెండు విషయాలు చెప్తున్నాడు. ఏమిటంటే ఈ బలిపీఠం దగ్గరే పిచ్చుకలకు ఏం దొరికింది? చెప్పాలి గడిగా, ఇంకొకసారి చెప్పండి. ఈ కోవెలకు పిల్లలు పెట్టడానికి ఏం దొరికింది? గూటి స్థలం. నివాసము, గూడు, ఇల్లు, రెసిడెన్స్, డ్వెల్లింగ్, ఇన్హాబిటేషన్, వీటన్నిటికీ అర్థం ఒకటే, నివసించుట, ఉండుట. కాపురం ఉంటున్నాం మనం. ఎక్కడ ఉంటున్నారు అంటే మా ఇల్లు పలానా చోట ఉంది. మీరు ఏ ఏరియాకి అంటే పలానా ఏరియాలో మేము నివాసం ఉంటున్నాం. ఇక్కడ ఏం చెప్పాడు? 4వ వచనం చూడండి. నీ మందిరమునందు నివసించు వారందరూ ధన్యులు. చెప్పండి. పిచ్చుకలకు దొరికింది అవకాశం అయ్యా, వానకోవెలకు దొరికిందయ్యా అవకాశము. మాకు కూడా ఎల్లప్పుడూ నీ మందిరములో ఉండే భాగ్యము దొరికితే ఎంత బాగుంటుంది. ఎల్లప్పుడూ నీ సన్నిధిలో ఉండే ధన్యత దొరికితే ఎంత బాగుంటుంది. కొంతమందికి కొంచెం పిచ్చిలాగా అనిపిస్తుంది మనకు. వాళ్ళ పనులు, వాళ్ళ మాటలు చూస్తే వీళ్ళకి ఎర్రా పిచ్చా, 360 రోజులు ఎలా ఉంటారా అక్కడ పోయి, వానికి ఏం పనిరా, అట్లెట్లా గుర్తుంది, మరి ఇల్లు ఎలా, జీవితం ఎలాగా అని అనుకుంటారు. కానీ దేవుడు సన్నిధి పట్ల వారికి ఉన్న ఆసక్తిని తెలియజేస్తున్నాడు. దేవుని సన్నిధిలో వానుకున్నటువంటి కోరికను తెలియజేస్తున్నారు. అసలు నీ సన్నిధిలో దొరికే భాగ్యము. మళ్ళీ రోజు అదే గేట్ దగ్గర ఉంటున్నారు, రోజు ఆ దేవాలయం ప్రాంగణంలో పాటలు పాడుతున్నారు. స్టిల్ వాళ్ళ ఆశ తీరడంలే. వాళ్ళ కోరికను, తపనను వాళ్ళు తెలియజేస్తూ చెప్తున్నారు. బైబిల్లో దావీదు ఉన్నాడు, చాలా సుస్థిరమైన రాజ్యాన్ని కలిగి ఉన్నాడు. నలుదిక్కులా నెమ్మది పొందిన ఏకైక రాజుగా దావీదు కనబడుతున్నాడు. ఎటు చూసినా కూడా దేవుడు నెమ్మదినిచ్చాడు. ఒకానొక కాలం రాగానే, జీవితం అంతా పోరాటాలు గడిచిన ఒక స్టేజ్కి రాగానే దేవుడు నలుదిక్కులు ఆయనకి ఏం కలగజేశాడు? నెమ్మది కలగజేశాడు. అయితే దావీదు జీవితంలో చాలా బిజీగా యుద్ధాలు చేసేవాడు, చాలా బిజీగా రాజ్యాన్ని సుస్థిరపరిచేవాడు. అనేక మంది శత్రువులతో ఆయన చాలా చాకచక్యంగా ప్రవర్తించేవాడు. నిత్యము పోరాటంలో ఉన్న 3 సార్లు రోజుకి ప్రార్థించేవాడు, 7 సార్లు దేవుణ్ణి స్తుతించేవాడు. మనం ఏం చేస్తామంటే పని ఎక్కువ ఉందని ప్రార్థన తక్కువ చేస్తాం, పని ఎక్కువ ఉందని ప్రార్థన మైనస్ చేస్తాం, పని ఎక్కువ ఉందని మనం ప్రార్థన తక్కువ చేస్తాం. పని ఎక్కువగా ఉంది కాబట్టే ఈయన ఎక్కువగా ప్రార్థిస్తున్నాడు. ఎందుకంటే నా పని చాలా సునాయాసంగా నాకంటే ముందే నా దేవుడు చేసి పెట్టాలి, నాకంటే ముందే దేవుడు తన సహాయం నాకు అనుగ్రహించాలి, ఆలోచన నాకు దయచేయాలి, నెమ్మది నా దేవుడు దయచేయాలి, సక్సెస్ని దేవుడు నాకు దయచేయాలి. విజయవంతంగా నా పని పూర్తి చేయబడాలంటే దేవుని సహాయం నాకు దొరకాలి. ఈరోజు మనం గమనించండి, 7 సార్లు స్తుతించే అలవాటు ఎవరికి ఉందండి? చేతులెత్తుతారా? 3 సార్లు ప్రార్థించే అలవాటు ఎవరికి ఉంది? ఎందుకంటే మనం చాలా బిజీ. సింపుల్గా మనం చెప్పే మాట బిజీ. కానీ వాళ్ళకు ఒక సీక్రెట్ అర్థమైంది, ఒక రహస్యం అర్థమైంది. ఏంటంటే దేవుని సన్నిధిలో మనం గడుపుతున్న సమయము మన జీవితం యొక్క సమయాన్ని వ్యర్థపరచదు, కానీ మన జీవితం సునాయాసంగా, సంతోషంగా, హ్యాపీగా, సుఖపు జీవితంతో గడిచే సంవత్సరములుగా మార్చివేస్తా దేవుడి సన్నిధి. ఆయన సన్నిధిలో నిత్య సుఖశాంతులు కలవు. ఆయన కుడి చేతిలో ఆనందం ఉంది, సంతోషం ఉంది. ఆయన ముఖకాంతిలో నుండి విశ్రాంతి కాలములు వచ్చును. రిఫ్రెష్మెంట్స్ ఆయన ముఖంలో నుండి మనకు వస్తున్నాయట. ఆయన తేజస్సులో నుండి మన మీదకి ప్రవహిస్తున్నాయట. ఆయన సన్నిధిలో గడుపుతున్నప్పుడు ఏమవుతుంది? నీ బాడీ, మైండ్, సోల్ అన్నీ కూడా రిఫ్రెష్ చేయబడుతున్నాయి. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తానని దేవుడు చెప్పాడు. మీకు మీ ప్రాణములకు నెమ్మది కలగజేస్తాను. అనేక భారాలు, అనేకమైన ఒత్తిడి, అనేకమైన ప్రెషర్స్ మోస్తూ ఉన్నాం. క్షణం తీరిక లేదు, దమ్ముడు ఆదాయం లేదు, చాలా 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 ప్రయాసం. బట్ గమనించండి, ఈ కోరాహు కుమారుల యొక్క కీర్తనలో వాళ్ళు చెప్తున్నప్పుడు, నీ యొక్క నివాసములు మాకెంతో రమ్యమైనవి, అసలు నీ మందిరమందు నివసించువారు ధన్యులు. మరొకసారి 4వ వచనం చూడండి. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు. వచ్చిపోయేవారు ధన్యులు అన్నాడా? విజిటర్స్ ధన్యులు అన్నారా? మీరే చెప్పాలి. ఎవరు ధన్యులు? దేవుడి సన్నిధిలో ఉండేటట్టుగా, దేవుని సన్నిధిలో మ్యాక్సిమం మనం ఉండేటట్టుగా ప్రయత్నం చేసినప్పుడు మన జీవితము దీవెనకరంగా మారుతుంది. అలా వచ్చిపోయే వాళ్ళ కోసం మాట్లాడటం లేడు వాక్యం.
అలాగ విజిటర్స్ కోసం చెప్పడం లేదు. ఇదిగో నీ సన్నిధిలో నివసించువారు ధన్యులు, వాళ్ళు దీవించబడతారు. ఎట్లా దీవించబడతారో కింద మెన్షన్ చేయబడింది. 5వ వచనాన్ని చూద్దాం. నీ వలన బలమునందు మనుష్యులు ధన్యులు. అందరు చెప్పాలి గట్టిగా. ఎక్కడ పొందుతున్నారు ఈ బలం వాళ్ళు? మీరే చెప్పాలి. ఇంట్లోనా, ఉద్యోగంలోనా, వ్యాపారంలోనా? 6 దినములు కష్టపడి పని చేయి, 7వ రోజు యెహోవా విశ్రాంతిలో ప్రవేశించు అన్నాడు. ద్వితీయోపదేశకాండం 5:15లో మీరు 400 సంవత్సరాలకు పైగా అక్కడ బానిసత్వపు బ్రతుకును బతికారు. దెర్ ఈస్ నో రెస్ట్ ఫర్ యువర్ బాడీ, స్పిరిట్, మైండ్, బాడీకి లేనే లేదు. అయితే దేవుడు మీకు విశ్రాంతి దినాన్ని ఎందుకు ఏర్పాటు చేశాడు? అనాదిలో విశ్రాంతి దినాన్ని నిర్ణయించాడు, కానీ అది పబ్లిక్ ఆజ్ఞగా ఇవ్వలేదు. కానీ ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత దాన్ని ఒక ఆజ్ఞగా మార్చాడు. మీరందరూ యెహోవా ఏర్పరిచిన విశ్రాంతిలో ప్రవేశించండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 4:1లో దేవుని ప్రజలకు ఇంకా విశ్రాంతి నిలిచి ఉంది. యు షుడ్ ఎంటర్ ఇన్, ఆయన యొక్క రెస్ట్లో నువ్వు ప్రవేశించాలి. నీ మైండ్లో నుంచి, నీ బాడీలో నుంచి, అనేకమైన బిజీ స్కెడ్యూల్ నుంచి నిన్ను నీవు విత్డ్రా చేసుకోగలగాలి. కొద్దిసేపు, కొంత సమయం, కొంతకాలం దాని నుంచి నువ్వు బయటికి రాగలగాలి. నువ్వు ఆయన సన్నిధిలో అలాగనో కూర్చోగలిగినప్పుడు, ఆరాధన చేయగలిగినప్పుడు, నీ దుఃఖమో, భారమో, సంతోషమో, బాధనో, వ్యసనమో అన్నీ ఆయన ముందు పెట్టగలిగినప్పుడు వాటన్నిటిలో నుంచి దేవుడు నీకు ఒక పరిష్కారాన్ని చూపిస్తాడు. ఆయన రెండో పాయింట్ ఏంటంటే ఆయన నీకు ఒక బలాన్ని ఇస్తాడు. చెప్పండి, ఏమి ఇస్తాడు? రోజు రోజుకి మన పని మన బలాన్ని తినేస్తుంది, మన ఆలోచనలు మన బలాన్ని తినేస్తున్నాయి, మన సమస్యలు మనల్ని వీక్ చేస్తున్నాయి, మన పరిస్థితులు మనల్ని ఏం చేస్తున్నాయి? బలహీనులుగా మారుస్తున్నాయి. కానీ యెహోవా సన్నిధిలో నువ్వు గడిపినప్పుడు ఆయన నీకు ఒక నూతన బలాన్ని ఇస్తున్నాడు. ఆయన యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలాన్ని పొందుతారు. చెప్పండి, ఆ వాక్యమే కదా. దేవుని దగ్గర ఏం పొందుతాం మనము? నూతన. అందుకే మనము అనుకుంటాం, లేదు మనం బాగా పని చేసుకుందాం, లేకపోతే బాగా అలా చేద్దామంటే అట్లా అయితే నీకున్న ఇంకా వీక్ అయిపోతావు, ఎగ్జాస్ట్ అయిపోతావు. దేవుని సన్నిధిలో విశ్రాంతి ఉంది. ఆయన సన్నిధిలో గడపడం అలవాటు చేసుకోండి, కూర్చోడం అలవాటు చేసుకోండి. ఉదయమే ప్రశస్తమైన సమయం దేవుడు మనకిచ్చాడు. 7 తర్వాత మనం బిజీగా మారిపోతాం మార్నింగ్ పూట, అవునా? 7 తర్వాత ఆటోమేటిక్గా స్కూల్స్కి వెళ్ళాలి, కాలేజీలకు వెళ్ళాలి, వర్క్స్కి వెళ్ళాలి, పనులకు వెళ్ళాలి. పాలవాడు వస్తాడు, చెత్త తీసుకెళ్ళేవాడు వస్తాడు, కూరగాయలాడు వస్తాడు, పనోళ్ళు వస్తారు. మార్నింగ్ 7 తర్వాత బిజీ అయిపోతుంది సమయం అంతా. ఆ మొదటి సమయము మనం దేవునితో గడపడానికి రిఫ్రెష్ కావాలి, ఆయన సన్నిధిలో గడిపేవారిగా మారాలి. వారములో మొదటి దినము ఆదివారము ఆయన సన్నిధిలో ప్రశాంతంగా కూర్చోగలగాలి. ఇంకా టైంకి వచ్చేవాళ్ళు కూడా గొప్పవాళ్ళు ఏం కాదని యథార్థంగా అనుకోకండి. ఎందుకంటే ఆలోచిస్తా వినండి. ఎందుకంటే మనం ఒక విషయం ఆలోచన చేద్దాం. మనం ఏదో టైంకి వచ్చినంత మాత్రం కరెక్ట్ అని కాదు. యూ హ్యావ్ టు స్పెండ్ మ్యాక్సిమం టైం దేవుని సన్నిధిలో. ఆదివారము దేవుని సన్నిధిలో ఎక్కువ సమయాన్ని గడపాలి. నీకు వచ్చిన 2-3 గంటలు 1 గంట మైనస్ చేసి రావడం కాదు. 9 గంటల ఒక అరగంట ముందే వచ్చి కూర్చొని ప్రార్థన చేసుకోగలగాలి. ఎందుకంటే నీవు కుమ్మరించుకోగలగాలి ఆయన సన్నిధిలో. హన్న దేవాలయమునకు వెళ్ళి ఏం చేసింది? తన హృదయాన్ని ఏం చేసింది? కుమ్మరించింది. అంటే ఆమె ఎంటీ అయిపోయింది. రేయి మొదటి జామున లేచి నీ హృదయమును నీళ్లు కుమ్మరించినట్లుగా కుమ్మరించమన్నాడు. ప్రతిరోజు మనం ఇంట్లో దేవుడి దగ్గర మన హృదయాన్ని కుమ్మరించగలగాలి. ఆదివారం రోజున ఇక్కడ అందరం కలిసి ఆరాధన చేస్తున్నాం. అసలు ఆదివారపు విలువ చాలామందికి తెలియదు, ఆరాధన విలువ చాలామందికి తెలియదు, పాటల విలువ చాలామందికి తెలియదు, వాక్యపు విలువ చాలామందికి తెలియదు, ప్రభు బల్లారాధనలో పాలు పంచుకోవడం విలువ చాలామందికి తెలియదు. దేవుని మందిరముగా దేవుడు మనల్ని మార్చాడు. మనం ఈరోజు ఏమై ఉన్నాం? దేవుని మందిరముగా మార్చబడ్డాం. ప్రభు అన్నాడు, ఈ దేవాలయమును పడగొట్టండి, 3 రోజుల్లో నేను దాన్ని లేపుతానని. దేనికోసం మాట్లాడాడు? తన దేహము గురించి మాట్లాడాడు యోహాను సువార్తలో. చెప్పండి, దేనికోసం మాట్లాడాడు? అమ్మ మాట్లాడతలేరు, చెప్పాలి. దేనికోసం మాట్లాడాడు? తన దేహం కోసమే. తన దేహం అంటే ఎవరు? బైబిల్ చెప్తుంది మనమే ఆయన సంఘముగా ఆయన దేహమై ఉన్నాము. ఆయన సంఘముగా ఆయన దేహమై ఉన్నాం. మనమంతా కలిసి ఆరాధనలు. అందుకనే బాప్తిజం పొందినవాడు ఖచ్చితంగా సంఘముగా గ్యాదర్ కాగలగాలి. ప్రార్థనలోను, వాక్యములోను, ఉపదేశంలోను, ఉపవాసములోను, సహవాసములోను
రొట్టె విరుచుటలోను బల్ల కార్యక్రమంలో పాలు పంచుట అది మన ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ. మనసులో అనుకున్నానని కూర్చోమాకండి. మనసులో అనుకున్నా మనసు నిండుగా ఉంది, కుదరదు. చాలు, నిండుగా ఉన్న దినాలు చాలు. ఇప్పుడైనా మనసు దేవుడి సందులో ఎంటీ చేద్దాం, దేవుని సన్నిధితో నింపబడి ఇక్కడి నుంచి వెళ్దాం. చూడండి బైబిల్ ఏం చెప్పింది. అపోస్తుల కార్యము 2వ అధ్యాయంలోకి వెళ్దాం. అపోస్తుల కార్యము 2వ అధ్యాయంలో అపోస్తులైనటువంటి పేతురు నిలబడి సువార్తను ప్రకటించాడు. ప్రకటించినప్పుడు అనేక మంది రక్షణ పొందారు. రక్షణ పొంది ఇప్పుడు మేమేం చెయ్యాలి అని అడిగారు వచ్చి ఆయనను. మేమేమి చేయాలంటే పేతురు చెప్పుతున్న మాట మనం చూద్దాం. అపోస్తుల కార్యము 2వ అధ్యాయంలోకి వెళ్దాం. 37వ వచనం. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 37వ వచనం. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడగగా, 38 పేతురు మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. మీరేం చేయండి? మారు మనస్సు పొందండి. తర్వాత ఏం చేయమన్నాడు? బాప్తిజం తీసుకోండి. అప్పుడు మీకు ఒక పరిశుద్ధాత్మను పొందడానికి మీకు ఒక అనువైన జీవితంగా మీరు మార్చబడతారు. తర్వాత 40వ వచనాన్ని చూద్దాం. ఇంకనూ అనేకమైన విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించండి. ఎవరికి? మూర్ఖులకు ఈ తరము వారికి మీరు వేరవ్వాలి. వారి ప్రవర్తనను మీరు అనుసరించడం కాదు, వారి విధానం మీరు అనుసరించడం కాదు. వంకరి మార్గము, తప్పిపోయే మార్గము, వాళ్ళ విధానాల్లో మనం కాదు కావాల్సింది. నువ్వు దానికి సపరేట్ కావాలి. అందరి దగ్గర అందరు చేస్తున్నారు, మేము కూడా చేస్తాం, కుదరదు. నీకు ఒక బాప్తిజము, మారు మనసు, రక్షణ ఇవ్వబడింది. నువ్వు సపరేట్ చేయబడ్డావు. ఇప్పుడు నీ యొక్క కార్యక్రమము ఎలా ఉంటుందో తెలుసా? 41వ వచనం చూడండి. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిజమం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి. ఈ చేర్చబడిన వీరు 42 అపోస్తుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుటయందును, ప్రార్థన చేయుటయందును ఎడతెగక, అంటే కంటిన్యూస్లీ వాళ్ళు ప్రార్థనలోను, సహవాసంలోను, ఉపదేశంలోను, రొట్టె విరుచుటలోను, ప్రార్థనలో పాలు పంచుకోవడంలో ఉన్నారు. అంటే వాళ్ళు దేవుని సన్నిధిగా ఉండడానికి ప్రయత్నం చేశారు. అయితే వాళ్ళకు ఉద్యోగాలు లేవా, వ్యాపారాలు లేవా, వాళ్ళ పనిపాట్లు లేవా అంటే అన్నీ ఉన్నాయి. అన్నీ చేసుకుంటూనే దేవుడికి సమయాన్ని తీశారు. అన్నీ చేసుకుంటూనే సంఘ సహవాసానికి సమయాన్ని తీశారు. అన్నీ చేస్తూనే దేవుడితో గడిపే సహవాసం. ఏం జరిగింది? వాళ్ళు కొంచెం పని చేసిన దేవుడు విస్తారమైన కృపనిచ్చాడు వాళ్ళకి. వారు మహాదేవుని దయతో నింపబడ్డారు. ఈరోజు ఆదివారం వస్తే మరలా మనం కనపడం. ఎందుకంటే మనం ఆదివారం వెళ్ళడమే గొప్ప భాగ్యంగా భావిస్తాను. కానీ ఇది మన సేఫ్టీ కొరకు, మన ఉపయోగం కొరకే. బైబిల్ చెప్తాను, నీ సన్నిధిలో నివసించువారు ధన్యులు, నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, దేవుని దేవాలయంలో ఉండేవారు ధన్యులు, నష్టపోరు వాళ్ళు. వాక్యం చూద్దాం. 84వ కీర్తన 5వ వచనం. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. అంటే మన మార్గములు ఏమయ్యాయి? ప్రియముగా, అద్భుతంగా, ఆనందకరంగా మన యొక్క జీవిత మార్గములు దేవుని సన్నిధిలో ఆశీర్వాదకరంగా మార్చబడ్డాయి. ఒకటి, దేవుడి దగ్గర నుంచి ఏం పొందుతున్నాం? బలాన్ని పొందుతున్నాం. చెప్పండి గట్టిగా. రెండోది, మన మార్గాలలో మనం ఏం పొందుతున్నాం? ప్రియమైన మార్గాలుగా మార్చబడుతున్నాయి. దేవునికి స్తోత్రం. మన మార్గాలు ఎలా మార్చబడుతున్నాయి? ఈరోజు మన దినములు, బైబిల్ చెప్తుంది, నరుని కాలము యుద్ధకాలము. నరుని దినములు యుద్ధకాలంగా మార్చబడ్డాయి. యోబు 7వ అధ్యాయం 1వ వచనంలో ఉంది. ఈ యుద్ధం అంటే పోరాటం. ప్రతిరోజు పోరాటం. ఉద్యోగం దగ్గర పోరాటం, వ్యాపారం దగ్గర పోరాటం, కుటుంబం దగ్గర పోరాటం, చదువుల దగ్గర పోరాటం, ప్రతి దగ్గర పోరాటం. అయితే ఎప్పుడైతే వీరు దేవుని సన్నిధిలో ఉన్నారో అవి వారికి, వారి దినములు, వారి యాత్ర దినములు ఎలా మార్చేశాడు? దేవుడు ప్రియముగా మార్చేశాడు. అంటే ఎంజాయ్ చేస్తావు నీ లైఫ్ని. ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, పరిస్థితుల్లో నువ్వు ఆనందిస్తూ గడుపుతావు. నీకేది కూడా జీవితంలో విసుగు కలిగించేదిగా మారదు.
భారభరితమైనదిగా మారదు. దేవుడు ఆ యొక్క భారాన్ని జీవితం నుంచి తీసేసి దానిలో నీకు సంతోషాన్ని కలగజేస్తాడు. ఆయన చాలా ఆనందిస్తూ నీ జీవితాన్ని గడుపుతావు. ఫ్యామిలీ లైఫ్ని కానీ, ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, యు విల్ ఎంజాయ్ యువర్ లైఫ్. చాలా హ్యాపీగా దేవుడు మన జీవితాన్ని మారుస్తాడు. ఇక తర్వాత 6వ వచనం, వారు బాకా లోయలో బడి వెళ్ళుచు దానిని జలమయముగా చేయుదురు. మరలా చెప్పాలి గట్టిగా, వారు వెళ్ళుచు. ఇశ్రాయేలు ప్రజలు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు యాత్ర చేసుకుంటూ వస్తారు. ఎందుకంటే యెరూషలేము దేవాలయం కొండ మీద ఉంది. అనేక ప్రాంతాల నుంచి, అనేక ఏరియాల నుంచి, ఎక్కడెక్కడో దేశాల నుంచి వాళ్ళు యాత్ర చేసుకుంటూ వస్తారు. వచ్చేటప్పుడు వారు వచ్చే మార్గము జలమయముగా మారుతుందని చెప్పలేదు. వాళ్ళు దేవాలయమునకు వచ్చి నివసించి ప్రార్థించి వెళుతున్నప్పుడు వాళ్ళు వెళుతున్నటువంటి బాకాలోయ జలమయముగా మార్చబడుతుంది. అంటే వారు బాకా అంటే దుఃఖము, వేదన, శోధన. సో ఇప్పుడు దేవాలయమునకు వచ్చి వీళ్ళు తిరిగి వెళుతున్నప్పుడు దేవుడి దగ్గర నుంచి ఏం పొందారు? బలాన్ని పొందారు. దేవుడి దగ్గర నుంచి ఏం పొందారు? దేవుని ఫేవర్ని పొందారు. దేవుడి దగ్గర నుంచి కృపను, అనుగ్రహాన్ని పొందారు. ఇప్పుడు వీళ్ళు వెళుతున్నప్పుడు ఏం తీసుకెళ్తున్నారు? దేవుని యొక్క జల ఊటను తీసుకొని వెళ్తున్నారు. వాళ్ళు ఆ లోయలో పడి వెళ్తున్నారు. వేదనకరమైన లోయ, దుఃఖకరమైన లోయ, బాధాకరమైన లోయ, ఒంటరితనము, వేధించేతనము, అర్థం చేసుకునే వాళ్ళు లేరు, పట్టించుకునే వాళ్ళు లేరు. ఎక్కాలంటే ఎత్తైన కొండ, దిగిపోవాలంటే లోతైనటువంటి లోయ. అంత ఈజీ కాదు లోయల్లో, కొండల్లో ప్రయాణాలు చేయాలంటే. అలాంటి పరిస్థితుల్లో ఏం చెప్తున్నాడు? మీరు దేవుని సన్నిధిలో నివసించేవారు కనుక దేవుడు మిమ్మల్ని దీవించాడు, మీకు బలాన్ని ఇచ్చాడు, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాడు. ఇప్పుడు మీరు వెళుతున్నటువంటి లోయలన్నింటినీ కూడా ఎలా మార్చబోతున్నాను? జలమయమైన ఊటలుగా మార్చబడుతున్నాను. 7 రకాల వర్షాల కోసం బైబిల్ మాట్లాడింది. దానిలో ఒక వర్షం చూడండి, తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును. తొలకరి వాన ఒక ఫ్రెష్నెస్. మనకు ఎండాకాలం అసలు ఈసారి ఎండాకాలం లాగానే లేదు. ఏదో ఏప్రిల్ నెలలో ఒక 2 వారాలు మురిపించింది. ఎండాకాలం వచ్చేసిందిరా అనుకున్నారు. మనకు తెలుసు ఒక్కొక్కసారి కొన్ని సంవత్సరాల్లో జూలై నెల వరకు కూడా ఒక్క వర్షపు బొట్టు లేకుండా ఉన్న పరిస్థితి. అప్పుడు ఎలా ఎదురు చూసేవాళ్ళం? వర్షం వస్తే బాగుంటుంది, వర్షం వస్తే బాగుంటుంది, ఎప్పుడు వర్షం వస్తుందా? రైతులు ఎదురు చూసేవాళ్ళు, ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు కూడా చూడండి, వాటర్ ఇంకిపోయింది నేలలో, భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. చాలా ఏరియాల్లో వాటర్ లేదు. దేని కొరకు ఎదురు చూస్తున్నారు? వర్షం కొరకు. మరలా బోర్లలో వాటర్ రావాలంటే, మరలా ట్యాంక్స్లో వాటర్ నిండాలంటే, మళ్ళా భూగర్భ జలాలు పైకి రావాలంటే ఏం రావాలి? చెప్పండి, ఏం రావాలి? వర్షమే రావాలి. వర్షం కొరకు ఎదురు చూస్తున్నారు. ఎప్పుడైతే మీరు గమనించండి, చాలా రోజుల తర్వాత, నెలల తర్వాత ఎండిపోయిన భూములు, బీడుబారిపోయినటువంటి పొలాలు, నేలలు గమనించండి. అలా వర్షం పడుతున్నప్పుడు, ఆ తొలకరి వాన జల్లు దాని మీద పడుతున్నప్పుడు నేలలో నుంచి మట్టి వాసన పైకి వస్తుంది. చూసారా? దేవుడు అన్నాడు, బీడుబారిన బ్రతుకులను, ఎండిపోయిన బ్రతుకులను దేవుడి సన్నిధి నుంచి వెళుతున్న మీకు ఒక తొలకరి వాన, చిలకరింపు మీ మీద కుమరుస్తుంది. అది ఒక దీవెన వర్షము. అప్పుడు దాకా కదలని పరిస్థితి, అప్పుడు దాకా జరగని పరిస్థితి, అప్పుడు దాకా మారని పరిస్థితి మీకు దేవుని యొక్క దీవెన వర్షం కురుస్తుంది. అవి ఇక పరిమళించడం మొదలవుతాయి. అందరే పని ఏమవుతాయి? పరిమళించడం అంటే ఇక సువాసన వెదజల్లుతుంది, మొలకలు వస్తాయి, విత్తనాలు ఫలించడం మొదలవుతాయి. వర్షము పూర్తిగా అలాగున నింపేగానే కొన్ని రోజులకు మరలా నేలల్లో నుంచి మొలకలు రావడం మొదలవుతుంది. ఆశలు చిగురిస్తున్నాయి, సంతోషం కలుగుతుంది. మా కరువు దినాలు పోతున్నాయి, మా బాధ దినాలు పోతున్నాయి, దుఃఖ దినాలు పోతున్నాయి. దేవుడు మరలా దర్శిస్తున్నాడు. మరలా చేతికి పంట వస్తుంది, మరలా ఆహారం దొరుకుతుంది, మరలా డబ్బులు వస్తాయి, మరలా బాగా పరిస్థితులు బాగవుతాయి, అప్పులన్నీ తీర్చబడతాయి, పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు, పొలాలు కొనవచ్చు, బట్టలు కొనవచ్చు. ఎందుకంటే ధనం ఆల్రెడీ మరలా రావడానికి ఒక ద్వారము, అవకాశము తెరవబడింది. దేవునికి స్తోత్రం. తొలకరి వాన దీవెనలు దానిని కప్పును, దీవెనలతో దానిని కప్పును. 7వ వచనం చూద్దాం. వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు
ప్రయాణము చేదురు. బలం ప్రయాణం చేస్తున్న కొలది ఏం ఎక్కువ అవుతుంది? మనకు విసుగు ఎక్కువ అవుతుంది. యాత్ర చేస్తున్న కొలది ఏం ఎక్కువ అవుతుంది? మీరు ట్రైన్ ఎక్కి 6 గంటలు దిగాల్సిన ట్రైన్ 2 రోజులు పట్టిందంటే ఏమవుతుంది నీకు? చెప్పండి. ఎంత ట్రాఫిక్లో, ఒకప్పుడంటే ట్రాఫిక్ అంటే కామన్ ఉండేది. రోజులు రోడ్ల మీద ట్రక్కులు ఆగిపోయాయి. అప్పుడు మనకు అదే స్పీడ్ అనుకునేవాళ్ళం. ఇప్పుడు 3 గంటలు 4 గంటల్లో ఇక్కడి నుంచి విజయవాడకో వరంగల్కో 2 గంటల్లో వెళ్ళిపోవడం అలవాటైంది స్పీడ్గా. ఇప్పుడు ఒక 2 గంటలు డిలే అయిపోయింది అనుకోండి, అబ్బా ఏంది ఎంతసేపు చేసాడు అని మనం ఒకటే విసుక్కుంటూ ఉంటాం. అంటే రోజుకి ప్రయాణం చేస్తున్న కొలది, సంవత్సరాలు గడుస్తున్న కొలది, వివాహమై చాలా దినములు అవుతున్న కొలది ఏం పెరుగుతుంది మనుషుల్లో? విసుగు, వేసారుట, నలిగిపోవుట, చింత, కోపము ఇవి పెరుగుతున్నాయి. కానీ ఇక్కడ బైబిల్ చెప్తుంది, వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేయుదురు. ప్రయాణం చేస్తున్న కొలది విసుగు పెరుగుతుంది. కానీ దేవుడు దాని రివర్స్లో నీ బలము ఇంకా దేవుడు పెంచుతూ వెళ్తూ ఉన్నాడు. అందరూ ఎప్పటికటిగా బలాభివృద్ధి చేస్తున్నాడు. గట్టి చెప్పట్లేదండి మీరు? బలం లేనట్టుగానే మాట్లాడుతున్నారు. చెప్పాలి గట్టిగా. యెహోషువ దగ్గరికి కాలేబు వచ్చి ఏమన్నాడంటే, నేను ఐగుప్తు నుండి బయటకు వచ్చినప్పుడు ఎలాంటి బలం ఉన్నదో నేటికి నా దగ్గర అలాంటి బలమే ఉంది అన్నాడు ఆయన. హెబ్రోను కావాలి నాకు అన్నాడు. కొండలు గల ప్రాంతం నాకు కావాలి, ఆ హెబ్రోన్ నాకు కావాలి. యెహోషువ మాట్లాడదలిచాడు, అరే చాలామంది అనాకిలి ఉన్నారు, బలమైన శత్రువులు ఉన్నారు. లేదు దేవుడు చెప్పాడుగా, నేను అడిగిన భూమి నాకు ఇవ్వని యెహోషువ. అక్కడ ఎంతటి బలవాగ్యులను ఉండే నాకు అనవసరం, నా దగ్గర ఇంకా అదే బలము దేవుడు నాకు ఇచ్చాడు. అయితే ఈ బలము కేవలం శరీరానికి సంబంధించిన బలము కాదు, ఇది మనసుకు, ఆత్మకు సంబంధించిన బలం. విశ్వాసములో ఆరోగ్యము, మనసులో ఆరోగ్యము, ఆలోచనలో ఆరోగ్యము. డిసప్పాయింట్మెంట్స్ కలగడి వాళ్ళు కృంగిపోయి వెనకబడిపోయి ప్రధానికి అప్సెట్ అయిపోయేటువంటిది కాదు. దేవుడు ఒక నూతన బలాభివృద్ధిని వారికి దయచేస్తాడు. వారు ఆలోచించడం చాలా విభిన్నంగా ఆలోచన చేస్తారు. వాళ్ళు బలహీనులుగా ఆలోచించరు, దేవుడు బలము చేత వాళ్ళు ఆలోచన చేస్తారు. వాళ్ళు ఏ పని చేసినా, ఏ వ్యాపారం చేసినా, ఏ ప్రయత్నం చేసినా ఒక నిరుత్సాహంతో, డిసప్పాయింట్, అరే ఏమవుతుంది రాబాయి, నెగిటివ్ వర్డ్స్ వాళ్ళ దగ్గర నుంచి రాకుండా దేవుడు వాళ్ళ విశ్వాసాన్ని స్వస్థపరుస్తాడు. ఆయన వాళ్ళ మనస్సుని స్వస్థపరుస్తాడు. వాళ్ళతో 5 నిమిషాలు మాట్లాడితే మనం దేవుళ్ళు ఎదిగేవారుగా మార్చబడతాం. 5 నిమిషాలు మాట్లాడితే దైవభక్తి కొట్టొచ్చినట్టుగా కనబడుతుంది. 5 నిమిషాలు మాట్లాడితే మన ప్రార్థనలో ఒక ఉనికి కలుగుతుంది. ఎందుకంటే దేవుడు వారిని స్వస్థపరిచాడు. హల్లెలూయా. నువ్వు ప్రయాణం చేస్తున్న కొలది దినదినాభివృద్ధిని దేవుడిని అనుగ్రహించేవాడై ఉన్నాడు. తర్వాత చదవండమ్మా. వారిలో ప్రతివాడు సియోనులో దేవుని సన్నిధిని, బలం ఎక్కువైనాక మనోళ్ళు లోకంలో కనబడతారు, బలం తగ్గిపోయినాక చర్చిలో కనబడతారు, ఆరోగ్యం ఉన్నప్పుడు అక్కడ కనబడతారు, సినిమా హాల్లోనో, షికార్లనో, పేరెంటాలనో, పెళ్ళిళ్ళలోనో, బార్లలోనో, రెస్టారెంట్లోనో కనబడతారు. ఆరోగ్యం మొత్తం క్షీణించి నీ క్యాన్సర్ వచ్చిందిరో అనగానే ఎక్కడ కనబడతారు? నైనా సహజంగా చెప్పండి, జీవితకాలం ఒకరిని చర్చికి నడిపించలేము, కానీ ఒక రోగం పట్టుకొస్తుందాన్ని. కళ్ళు పళ్ళు అన్నీ ఊడిపోయి, కుంసాలన్నీ కదిలిపోయి, నడుచుటకు శక్తి లేక, కూర్చుంటుటకు శక్తి లేక, మాట్లాడుటకు శక్తి లేక, దేవా ఇప్పుడు నన్ను వాడుకో, నీ సేవ చేస్తా, నన్ను వాడుకో, దేవా నన్ను బాగు చేస్తే నీకో. ఏం నిలబడతావు? డొల్ల అయిపోయావు. ఇక ఏం చేస్తావు? సాక్ష్యం చేయడం తప్ప నువ్వు చేసేదేముంది? నీ బలము దేవుడి సందులో ఉపయోగపడాలి. బైబిల్ చెప్తుంది, కష్టాలు వచ్చినాకో తెగ ప్రార్థన చేయడం కాదు. అసలు సమృద్ధి ఉన్నప్పుడే, డబ్బులు ఉన్నప్పుడే, బలం ఉన్నప్పుడే, ఆరోగ్యం ఉన్నప్పుడే దేవుని హృదయానందముతో సేవించాలి. ఈ బలముకు కారణము నీవు, ఈ ధనముకు కారణము నీవు, ఈ ఆరోగ్యానికి కారణము నీవు, ఈ శక్తికి కారణము నీవు. నిన్ను ప్రేమిస్తాను దేవా. ఎందుకంటే ద్వితీయోపదేశ కాండం 28:47 అన్నాడు, నీవు సర్వ సమృద్ధి కలిగి ఉన్నప్పుడు నీ దేవుడైన యెహోవాని హృదయానందముతో సేవించాలి. అందరూ చెప్పండి,
గునుగుతూ 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 కొంతమంది అబ్బా నేనే పని చేస్తున్నా, అబ్బా నేనే పని చేస్తున్నా, అబ్బా నాకే పని దొరుకుతుంది, అబ్బా అబ్బో నేనే పని, నన్ను పట్టుకుంటారు అబ్బా. సైతానా, నీకు దేవుడు బలం ఇచ్చాడు. ఎవరి కోసం పని చేస్తావు? ఇంటి కోసం పని చేయవా? ఇంటి కోసం పని చేయరా అండి? ఇంట్లో ఫంక్షన్ అయితే పని చేయరా? చేస్తారా చేయరా? దేవుడి పని కోసం ఎందుకు వాటాలు వేసుకుంటారు, వంతులు వేసుకుంటారు? నేను ఒక్కడనే ఉన్నానయ్యా, నేను ఒక్కడనే ఉన్నానయ్యా. ఒక్కడున్నప్పుడు చేయలే? ఇల్లు 10 మంది నడుపుతున్నారా? ఒక్కడే నడుపుతున్నాడా? ఆదివారం ఒక్క గంట ఆరాధనకు ఎందుకంటే 10 మంది కావాలి నీకు? ప్రైజ్ ది లార్డ్. వారు సియోనులో కనబడుదురు, బలము పొందాక రోడ్లో కనబడరు. ఎక్కడ కనబడతారు? నాకు కూడా తెలుసు, చాలామంది బలహీనులుగా ఉన్నప్పుడు చర్చలు కనబడ్డారు, బాగా అయిన తర్వాత బంద్ అయిన వాళ్ళు. కారణం ఏంటంటే వాళ్ళకి బలం వచ్చేసింది, ఇప్పుడు శక్తి వచ్చేసింది, ఇప్పుడు వాళ్ళకి దీన్ని బోర్ అయిపోయింది. క్యా బోల్తా హే ఓ హమేషా ఏకీ బోల్తా హే అంటాడు. ఇంట్లో కూడా కూర్చొని విన్నమ్మాయి దేవుడి వాక్యము టీవీలో వస్తలేదా, ఫోన్లో వస్తలేదా, తెగ ఇన్నట్టే. టీవీ కొనే ముందు నేను వాక్యము దానిలో చూస్తానని కొంటాడు. అది కొన్నాక వాక్యం ఎట్టుపోతుందో ఏమో. అసలు వాక్యం ఆన్ చేస్తే అది రాను కూడా రాదు దానిలో ఒక్కొక్కసారి. అంత పాపం దానికి కూడా అలవాటైంది, తొందరగా రియాక్ట్గా దేవుడి విషయాలకు. అది కూడా నీ బలము దేవుని సన్నిధిలో ఉండాలి. ఎంత మంచి మాట చూడండి. వారిలో ప్రతివాడు, ఒక్కొక్కడు కాదు అందరూ సియోనులో దేవుని సన్నిధిని కనబడుదురు. సైన్యముల అధిపతియగు దేవా, నా ప్రార్థన ఆలకింపుము. యాకోబు దేవా, చెవియొగ్గుము. దేవా, నా కేడమా దృష్టించుము. నీవు అభిషేకించిన వాని ముఖములను లక్షింపుము. నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారము నొద్ద నుండుట నాకిష్టము. హల్లెలూయా. ఎక్కడిష్టము? ఎక్కడ ఉండుట ఇష్టము? అది చెప్తాము. హమ్ బోల్తే సిరిఫ్ చుప్కే బోల్తే, ఉట్టిగా అన్నా అంటాం చూడు. పిల్ల అడుగుతా కొనిస్తా అంటాం కానీ కొనం. ఇది కూడా అంతే. ఉంటా నీ సన్నిధిలో ఉండుటే నాకు ఇష్టం, నా మనసంతా నువ్వే వేసేయా, నువ్వే నా ప్రాణం వేసేయా, నువ్వే నా జీవం వేసేయా, నువ్వు లేకుండా నేను బతకాలని వేసేయా అంటాడు. కానీ అసలు ఆడు చేర్చికి కనబడ్డు, ప్రార్థనే చేయడు. 11వ వచనంతో ముగిద్దాం. దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. గుర్తుపెట్టుకోండి, నువ్వు ఎంత యథార్థంగా దేవుని పట్ల ఉన్నావో, దేవుని సన్నిధి పట్ల ఉన్నావో, ఏ మేలు చేయక మానడు ఆయన. చెప్పగలిగే ఏ మేలు చేయక? ఎవరికి? ఆయన ఎడల యథార్థపరులందరికీ. సైన్యములకు అధిపత్యగు యెహోవా, నీ యందు నమ్మిక ఉంచువారు ధన్యులు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ఈ యొక్క ఉదయకాలము దేవాది దేవుని సన్నిధిలో మనం కూర్చున్నాం. మన ఆలోచనలను, మన ఉద్దేశాలను, మన మనస్సులను, మన తలంపులను సరిచేసుకొని దేవాని సన్నిధిలో బ్రతికే దినములు, నీ సన్నిధిలో గడిపే దినములు, నీ సన్నిధిలో నిలిచే దినములు, అవి ఎంత రమ్యములు ప్రభువా.